నమస్తే మిత్రులారా, ఈ నెల 25వ తారీఖున విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించినటువంటి పరీక్ష అనేటువంటిది జిల్లాల వారీగా కలెక్టర్లు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనకు జీపీఓకు సంబంధించింది జీపీఓకు సంబంధించింది 10,000 పైచిలకు ఉన్నటువంటి ఈ పోస్టులలో దాదాపు 6,000 మంది మనకు పాత విఆర్ఓ అదేవిధంగా విఆర్ఏలు అప్లై చేయడం అనేటువంటిది జరిగింది. వీళ్లకు మాత్రమే ఈ నెల 25న పరీక్ష అనేటువంటిది టెస్ట్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు. ఎవరి జిల్లాలో వారు కలెక్టర్ గారు. దీని తర్వాత ఇది స్క్రీనింగ్ టెస్ట్. దీంట్లో వాళ్ళు అర్హత సాధించిన తర్వాత మనకు 6,000 మందిలో ఎంతమంది క్వాలిఫై అవుతారో చూసి వీళ్ళకు మనకు ఇక్కడ తీసుకోవడం జీపీఓగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీని తర్వాత వాళ్ళకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది పాత విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఈ నెల ఆఖరి వరకు ఇక్కడ చూడండి, ఈ నెల ఆఖరిలోగా జీపీఓల ఎంపిక పూర్తయ్యే అవకాశం అనేటువంటిది క్లియర్ కట్గా పేపర్లో కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది పాత విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించింది. మరి మనకు కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు. కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉండవచ్చు అనేటువంటిది క్లారిటీ. పరీక్ష ఎవరికి, ఈ పరీక్ష అయితే పాత వాళ్ళకు మనందరికీ తెలిసింది. మరి నోటిఫికేషన్ ఎప్పుడు మనకు చూడండి, జూన్ మొదటి వీక్ వరకు అంటే ఫస్ట్ వీక్ వరకు పాత వాళ్ళకు మొత్తం అయిపోతుంది. మనకు జూన్లో తప్పకుండా లాస్ట్ వీక్ వరకన్నా మనకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. క్లారిటీ తెచ్చుకున్నాం. జూన్ లాస్ట్ వీక్ దాకా మనకు జీపీఓకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి ఎన్ని పోస్టులు ఉండొచ్చు చూడండి, ఇక్కడ 6,000 పోస్టులలో దాదాపు వాళ్ళు అంటే స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి అర్హత సాధించిన వాళ్ళు దాదాపు ఒక 3 నుంచి 4,000 మంది ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి 6,000 మంది స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు క్వాలిఫై అయినా కానీ మనకి ఇంకా దాదాపు 5,500 దాకా మనకైతే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనకు 6,000లో దాదాపు ఒక 4-5,000 అర్హత సాధిస్తే 5,000 అనుకున్న దాదాపు మిగిలినటువంటి ఆ 6,000 మందికి మళ్ళీ ఎగ్జామ్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి టీజీపీఎస్సీ నుంచి ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఎప్పుడు రావచ్చు సార్ అని చాలామంది అడుగుతారు. ఒక్కసారి మనం చూసినట్లయితే జూన్ లాస్ట్ వీక్ దాకా తప్పకుండా మనకు దీనికి సంబంధించినటువంటి జూన్ లాస్ట్ వీక్ దాకా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ వీక్ దాకా వాళ్ళకు పూర్తయ్యే అవకాశం, మొత్తం పోస్టింగ్ కూడా అయిపోతుంది. ఈ నెలాఖరులోగా స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా పూర్తయితే ఫస్ట్ వీక్ దాకా జరిగింది అనుకున్నా కానీ తర్వాత మనకు 100% అయితే లాస్ట్ వీక్ దాకా కొత్త నోటిఫికేషన్ న్యూ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ న్యూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీంట్లో మనకు దాదాపుగా డిగ్రీ అనేటువంటిది అర్హత పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లోనే మనకి ఏజ్ ఒక్కసారి చూసినట్టయితే మనకు కామన్గా మనకు 18 ఇయర్స్ నుంచి కామన్గా ఉన్నటువంటి దాంట్లో మనందరికీ తెలుసు 44 ఇయర్స్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి 46 ఇయర్స్ చేయడం అనేటువంటి జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి 51 ఇయర్స్ దాకా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఏజ్కి సంబంధించింది. కాబట్టి ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే దాదాపుగా 6,000 పోస్టుల దాకా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ 25న జరిగేటువంటి పరీక్ష ఎవరికి అనేటువంటిది క్లారిటీ చెప్తున్నాను. ఈ 25న జరిగేటువంటి పరీక్ష పాత విఆర్ఏ విఆర్ఓలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు జీపీఓలుగా మేము వస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత అసలు వాళ్ళు వస్తారా రారా, పాత సర్వీస్ అనేటువంటిది వాళ్ళకు కలపము అంటే జీరో సర్వీస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రావడానికి ఆసక్తి చూపడం లేదు. కాబట్టి దాదాపుగా 5,000 నుంచి 6,000 పోస్టులు అయితే ఉంటాయని మనం అనుకుంటాము. కానీ దానికంటే ఎక్కువనే మనకు పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది కొత్త నోటిఫికేషన్ జూన్లో రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మనకు 5 నుంచి 6, 7,000 దాకా పోస్టింగ్ అనేటువంటిది కొత్త నోటిఫికేషన్లో పోస్టులు అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మన ఛానల్ ద్వారా తప్పకుండా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్లు అన్ని క్లాసులు ఫ్రీగా ఉన్నాయి. వీలైతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన వీడియోను తప్పకుండా మీరందరూ కూడా లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.